శాండిల్వుడ్ హీరో దర్శన్ భవిష్యత్తు మళ్లీ అగమ్యగోచరంగా మారింది. ఆయన జీవితం జైలుకు బెయిలుకు మధ్య లాటరీ కొడుతోంది. నిన్నటిదాకా ఫ్రీ బర్డ్ గా ఉన్నారు. ఇవాళ మళ్లీ ఆయన కేర్ ఆఫ్ కారాగారానికి మారింది. దర్శన్ తూగుదీప సొంత అభిమానిని చంపినట్టు తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు. కర్ణాటక హైకోర్టు గత ఏడాది డిసెంబర్లో దర్శన్ కు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టమైన లోపాలున్నాయని, అందుకే తాత్కాలిక బెయిల్ ను రద్దు చేసినట్టు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. బెయిల్ మంజూరు చేయడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, చట్టం ముందు అందరూ సమానమైన స్పష్టం చేసింది. జైల్లో దర్శన్ కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించకూడదని, తమ ఆదేశాలు బేఖాతరు చేసే జైలు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దర్శన్ అరెస్ట్ ను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు హల్చల్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. తన ప్రియురాలు పవిత్ర గౌడ్ కు అసభ్య సందేశాలు పంపాడన్న కారణంతో దర్శన్ తన అనుచరులతో కలిసి చిత్రదుర్గ్ కు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి టెడ్ లో బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్టుగా పోస్ట్ మార్టం నివేదికలో తెలిపింది. గత ఏడాది జూన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అదే నెల 11వ తేదీన మైసూర్ లో ఒక జిమ్ లో దర్శన్ అరెస్ట్ అయ్యాడు. అక్టోబర్ 30వ తేదీన వెన్నునొప్పి కారణంగా 6 వారాల బెయిల్పై విడుదలయ్యాడు. కర్ణాటక హైకోర్టు డిసెంబర్ లో ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నో చెప్పడంతో మళ్లీ జైలు పాలయ్యారు దర్శన్ తూగదీప.